బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇరవై 21/7/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష దశమి సోమవారం నుండి 27/7/2025 శ్రావణమాసం శుక్లపక్ష తదియ సరిగ్గా ఆదివారం వరకు ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. కన్యారాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరారక్ష రక్ష, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రణాళికలు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విశేషవంతమైనటువంటి ధనలాభాన్ని మీరు పొందుతూ ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులు, యజమాని స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్లకు సంబంధించినటువంటి సహాయం చేత అనేక రకాలైనటువంటి పనుల్ని సంపూర్ణం చేసుకోగలుగుతారు. విజయ దుందుభి ముగించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో మీ గతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, పాత మిత్రులు అవ్వచ్చు, విజయపథంలో ఉన్నటువంటి మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేయటం, మీ మీద విమర్శలు చేయటం, మీ మానసికమైనటువంటి ఉద్వేగాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశమే ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త వ్యాపారం, కొత్త వృత్తి, కొత్త ప్రణాళికలు విశేషంగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరేటువంటి అవకాశం కనపడుతుంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే లభించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. గురుదేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయటం, గురువారం పూట విశేషించి గురు అష్టకాన్ని చదువుకోవటం, లేదా ప్రత్యేకించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విశేషవంతంగా గంధంలో ముంచినటువంటి విశేషవంతమైనటువంటి పుష్పాలని ప్రత్యేకించి శనగపిండితో తయారు చేసిన నివేదనని గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణంలో నివేదన ఇవ్వటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.